డీటెయిల్స్ చూసుకుంటే ఏపీలో మహిళలకు ప్రీ బస్సు పథకంతో నష్టం జరుగుతుందని భావిస్తున్న ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం చేయూతనిచ్చింది. ఆటో డ్రైవర్లకు 15,000 పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అర్హులైన ఆటో డ్రైవర్లందరికీ 15,000 అందించనుంది. సుమారు 3 లక్షల మందికి ఈ పథకం ద్వారా మేలు జరగనుంది. ఆటో డ్రైవర్ల కోసం ఊబర్ తరహా యాప్ తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల కోసం ఒక యాప్ తయారు చేసి బుకింగ్లు వచ్చేలా చేస్తామని తెలిపారు. ఆటో స్టాండ్కు వెళ్లి పడిగాపులు పడే అవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా సహకారం అందిస్తామని చెప్పారు. అలాగే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి యాప్ ద్వారా అవకాశాలు దొరికేలా చేస్తామని, ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, రాంప్రసాద్ రెడ్డి, బీజేపీ అధ్యక్షులు మాధవ్ డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలిపారు. నిమిషంలో మీ అకౌంట్లో డబ్బులు వచ్చింది, మీ ఫోన్లో చెక్ చేసుకున్నారు, బ్యాంకుకు పోయే పని లేదు, కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత, అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు 15,000 కరెక్ట్ గా వచ్చిందా? లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. నేను ఆ రోజు ఊహించింది, ఈరోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు. అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి కేబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్, మీ వృత్తి, మీ గురించి ఆలోచించాం. ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకు ఇబ్బంది అవుద్ది, వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది, అందరూ బస్సులో వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు కేబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని నిర్లక్ష్యం చేయం, వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం. దాన్ని పెట్టుకుని ఈ రోజున మీకు 15,000 రూపాయలు చాలా సంవత్సరాల కాలంలోనే వచ్చిన వెంటనే సంవత్సరాల కాలంలో మీకు 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడబోతుంది. అన్న ఎన్టీఆర్ కాకి డ్రెస్ వేసుకుని రాష్ట్రం మొత్తం చైతన్య రథం పైన వెళ్తే ఢిల్లీ మొత్తం గడగడలాడించిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి ఆటో డ్రైవర్ల సమస్యలు బాగా తెలుసు. కేబినెట్ మీటింగ్ లో ఏనాడు ఎప్పుడైతే మేము చర్చిస్తామో మా ఆటో డ్రైవర్లకి మేము అండగా నిలబడతామని పదే చెప్తారు. అందుకే ఆటో డ్రైవర్ల సేవ పేరుతో ఈ రోజు ఈ పథకం మన ప్రజా ప్రభుత్వం రూపొందించింది. నేను ఎప్పుడూ తిరుగుతున్నప్పుడు ఆటో వెనకాల ఉన్న మీరు ఏదైతే రాస్తారో చదువుతూ ఉంటా. ఒక కొటేషన్ నాకు బాగా నచ్చింది. ఆ కొటేషన్ ఏంటంటే, వర్షం ఎలా పడుతుందని పిల్లలు అడిగినప్పుడు దేవుడు కురిపిస్తున్నారని చెప్పొద్దు, మనం ఒక్క మొక్క నాటితే ఒక్క నీటి బట్టు వర్షం ద్వారా వస్తుందని ఒక ఆటో డ్రైవర్ పెట్టుకున్నారు. అంటే ప్రకృతి పట్ల మనకున్న బాధ్యత ఆ ఆటో డ్రైవర్ ఈరోజు సమాజానికి నేర్పిస్తున్నారు. ఈ యొక్క పథకం అంటే ఆలోచన ఏంటంటే, కేవలం ఏదో ఒకటి ఇచ్చాం సరిపోతుందా, ఇచ్చిన దాని వల్ల ఏంటి ఇబ్బంది అని ఆలోచన చేయటం అంటే సమగ్ర ఆలోచన. ఒకటిచ్చి దాని చుట్టూ ఏవైతే సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యలన్నీ తీర్చి ముందుకెళ్లాలి అనేక ఆలోచనే ఇవాళ ఎన్డీఏ కూటమికి ఉందని మీ అందరూ గమనించాలి. ఆ విధమైన ఆలోచనతోనే ముందుకెళ్తూ అనేక రకాల కష్టాలు రాష్ట్రంలో ఉన్న ఏదైతే సూపర్ 6 అని చెప్పారో ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ ఆ యొక్క పూర్తి చేసుకున్న దాంట్లో ఏదైనా ఇబ్బంది, ఏదైనా కష్టం, మన ఆనందాన్ని దూరం చేసే విషయం ఉందంటే దాన్ని పూర్తి చేసే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తున్నారో మనందరం చూస్తున్నాం. కలలో ఆ దేవుడు వచ్చి మనకు వరాలు ఇస్తారో ఏమో గానీ చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి పథకం పెట్టేటప్పుడే చెప్పారు, ఈ రాష్ట్రంలో శ్రీశక్తి పథకం ప్రవేశపెట్టేటప్పుడు
తప్పకుండా ఏమన్నా చిన్న పొరపాట్లు వస్తే ఆటో కార్మికులు ఆటో సోదరుల కోసం ఒక మంచి స్కీమ్ తీసుకొని వస్తామని చెప్పారు. చెప్పిందే తడువుగా అధికారులతో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని ఆదుకునేదానికి ఈ రోజు ఈ బృహత్తమైన కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. సోదరులారా, మీరు గ్రహించాలా, పోయిన ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇచ్చి చలానాల రూపంలో మన అడ్డి విరిస్తే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మనకు 15,000 రూపాయలు ఇస్తూ మన సమస్యలు వచ్చే కాలంలో తీరుస్తామని ఒక బృహత్తరమైన హామీ ఇస్తున్నారు. మనం గ్రహించాలా, కార్మికుల కోసం ప్రభుత్వం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి ఈ రోజు మన ప్రభుత్వం వస్తానంటే నైట్ అవుట్ అలవెన్సులు ఇచ్చాం. అలాగే ఆర్టీసీని ప్రక్షాళన చేస్తున్నాం. ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ కూడా కమర్షియల్ వెహికల్స్ కు రద్దు చేయడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు కార్మిక సోదరుల కోసం మన కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది.